మహిళలకు నామినేట్ పోస్టుల్లో 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు అనంతపురం నగరంలో నాయక్ నగర్లోని కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కమ్యూనిటీ హాల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఉన్నత స్థాయిగా ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షించారని అన్నారు. మహిళా అభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి, సాహితి, కొగటం విజయభాస్కర్ రెడ్డి, కార్పొరేటర్లు సాకే చంద్ర, సైఫుల్లా బేగ్, వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరూ కూడా సమానమే, కానీ ఆ కుటుంబంలో కానీ ఒక సమాజంలో కానీ ఒక భద్రత అనేది కూడా స్త్రీకి ఉండాలంటే వారికి కూడా అదే కాకుండా కుటుంబం కూడా బాగా కూడా పడాలంటే వారి పిల్లలను కూడా బాగా కూడా చూసుకునే కాకుండా వారిని బాగా కూడా చదువు చెప్పించాలంటే బాధ్యత కూడా తన భుజస్కంధాల పైన వేసుకొని ముందుకు పోతుందంటే ఇలాగ అన్ని విషయాలు కూడా ఈరోజు సున్నితం కూడా ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలన కూడా చూశారు. కాబట్టి మీ అందరూ కూడా ఒక సరైన నిర్ణయం తీసుకొని ఈ సంక్షేమ కార్యక్రమంతో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమంలో అన్ని కూడా కావాలంటే కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని చెప్పేసి కలిసి మరొక వారు కూడా ఒక అవకాశాన్ని మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అధికారాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన ఏదైతే కలలు కన్నారో ఆయన రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, బాగుపడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా కూడా బాగుపడాలి, మా వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలని చెప్పి కలలు కన్నారో ఆ కళను సాకారం చేయాలంటే మరొక మారు కూడా ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తూ మరీ ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడుతుందంటే ఇది 4 సంవత్సరాల కిందట అనుకున్నాను. ఇక్కడ సచివాలయం ప్రారంభం చేసేటప్పుడు మొదలు పెట్టాడు మీ కార్పొరేటర్ చంద్రశేఖర్ గారు. ఇక్కడ ఎప్పుడో వచ్చేసి మహిళలు మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి ఆ మీటింగ్ పెట్టుకుని హాల్ తీసేసాం, ఏదో రకంగా కూడా కట్టాలని చెప్పేసి నిజంగా కూడా నేను కూడా కట్టాలని చెప్పి భావించినా కూడా ఈ పరిస్థితుల్లో మనం కట్టగలమా? 25-30 లక్షల రూపాయలు కేటాయించి అది కూడా పూర్తి చేసి మహిళలకు కూడా మళ్ళీ కూడా అంకితం చేయగలమా లేమా అని చెప్పి ఆలోచన చేసి భయపడాను కూడా. కానీ మీ కార్పొరేటర్ చంద్రశేఖర్ గారు పట్టుదలతో ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తి చేసి మహిళా దినోత్సవం రోజే మీకే అంకితం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఈ నాయక్ నగర్లో ఉండే మహిళా సంఘాలకు ఈ రోజు అంకితం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ